బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతోంది. హైదరాబాద్ ఇప్పటికే భారీగా ముసురు చుట్టేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో తెలంగాణకు సంబంధించినంత వరకు భారీగా వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో భారీగా వర్షపాతం ఇప్పటికే నమోదైంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాగల 4 రోజుల్లో వీచే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ తెలుపుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఐఎండీ. అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాల్లో వర్షపాతం మరింతగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తోంది ఐఎండీ. ఇక తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలుపుతోంది ఐఎండీ. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, చెప్పండి, లేటెస్ట్గా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా నమోదవబోతోంది? మరి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలగబోయే పరిస్థితులు ఉన్నాయా? బంగాళాఖాతంలో ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే గడిచిన 3 రోజుల నుంచి ఇటు రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుంది. ఈ రోజు కూడా మేఘావృతమైన ఆకాశం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు రానున్న 3 రోజుల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. నిన్న అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇటు నగరంలో కూడా చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి కూడా మనకు క్లౌడీ వెదర్ కనిపించింది. చిరుజల్లుల నుంచి రాత్రి సమయానికి ఒక మోస్తరు వర్షం కూడా నమోదైంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా దాదాపు 5 సెంటీమీటర్ల వరకు నమోదైనట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. మొత్తం మీద ఒకవైపు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకోవైపు ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాక కొన్ని రోజులు కూడా బ్రేక్ ఇచ్చిన అనంతరం మొన్నటి నుంచి కూడా ఏదైతే జూలై నెలలో విస్తారంగా వర్షాలు పడతాయంటూ కూడా అంచనా వేసింది. దాని ప్రకారం కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 15 వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడి అటు రైతులకు కూడా మంచిగా ఉండే అవకాశం, అటు రైతులకు కూడా అటు అనుకూలించే విధంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వరుసగా ఇటు రెయిన్ అలర్ట్ కొనసాగడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు ఈసారి కొత్తగా హైడ్రా టీమ్స్ రంగంలోకి దిగాయి. దాదాపు 150 టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ప్రతి చోట కూడా 24/7 అవైలబుల్గా ఉండేటందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కావచ్చు, వాటర్ వెళ్లేందుకు వాళ్ళు ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు రానున్న వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కూడా నమోదవుతాయి. వాటర్ వెళ్లేందుకు కూడా మొత్తం కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల అనేక ఘటనలు, దాన్ని గమనించకుండా ఉన్న ఘటనలు కూడా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మ్యాన్ హోల్స్ దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ముందస్తుగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు గమనించే విధంగా ఈసారి అయితే చర్యలు చేపట్టారు. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి ఏదైతే వర్షాలు వస్తే అటు నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఈసారి అలా కాకుండా హైడ్రా టీమ్స్, అటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ మొత్తం వర్షాకాలం మొత్తం కూడా 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది. నగరం నుంచి ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడినా వాటర్ వచ్చినా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మాన్సూన్ టీమ్ యాక్షన్లోకి దిగి అక్కడ మొత్తం కూడా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తుంది. మొత్తం మీద రానున్న రోజుల్లో వర్షానికి ఆస్కారం ఉండడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అటు జోనల్ కమిషనర్లతో కావచ్చు, ఇటు రివ్యూ మీటింగ్లు ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నాయి. ఇంకోవైపు వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈచే అవకాశం ఉండడంతో ఇటు శిథిలావస్థకు చెందినటువంటి భవనాలను కూడా వెకేట్ చేయాలి, వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం
అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే మనం నార్త్ స్టేట్లో చూస్తుంటే ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి. సో అవి ఇక్కడ సౌత్ స్టేట్స్లో అలాంటివి రిపీట్ కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పటికే చర్యలు తీసుకొని అందులో భాగంగా ముందస్తుగానే వర్షం ఎక్కువ అవుతే గతంలో వచ్చినటువంటి వరదలు ఏ విధంగా ఎదుర్కోగలం, దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ప్రస్తుతం రెడీ చేశారు. మొత్తం మీద రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడడానికి అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలర్ట్ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం నగరంలో కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో వర్షానికి కూడా ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు నగరానికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి రెయిన్ అలర్ట్ సంబంధించి ముందస్తుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తానికి రాగల 4 రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా మరింత అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ను ఇప్పటికే ముసురు చుట్టేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు. ఎందుకంటే జగిత్యాల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా వచ్చే 3 నుంచి 4 రోజుల రానున్న 3-4 రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలుపుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. జూన్లో లోటు వర్షపాతం నమోదవగా జూలైలో మాత్రం ఇప్పటికైతే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడం, అలాగే బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడి వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో వర్షాలు ఇక జోరందుకున్నాయి. ఇక రాగల 3-4 రోజుల్లో జోరు అందుకోబోతున్నాయి కూడా. సో ఈ వర్షాలు ఇలాగే ఈ నెలంతా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే జలాశయాలు బాగా నిండుకున్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది. బాగా ఫుల్గా వాటర్ రిసోర్సెస్ ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక తెలంగాణ వరకు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా చెదురుమదురుగా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మరో 6 నుంచి 7 రోజులు ఇలాగే కొనసాగుతాయని ఐఎండీ కూడా ప్రకటించింది. భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక మిగతా జిల్లాల్లో అయితే ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని, కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇంకా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ సూచిస్తోంది. ఇంకా అలర్ట్ జారీ చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అంటే గురువారం కూడా వర్షాలు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి మెదక్, నిజామాబాద్, భూపాల్పల్లి, ఖమ్మం జిల్లాల్లో కూడా ఈరోజు అంటే గురువారం భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మిగతా జిల్లాల్లో అయితే ఒక మోస్తరు వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లటి వాతావరణం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికైతే ప్రకటిస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్కు సంబంధించినంత వరకు జలాశయాలు అయితే పూర్తిగా నిండినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. అంటే రాగల సంవత్సరం పాటు ఒక 2 సంవత్సరాల పాటు వరకు కూడా ఏ విధమైనటువంటి నీటి కొరత ఉండబోదని చెప్పి జంటనగర్ వాసులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి ఐఎండీ.